హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అప్పుడెప్పుడో కాలేజ్ లాస్ట్ డే అనేసి ఇంటర్ వీడియో ఏప్రిల్ మేలో పోస్ట్ చేశాను. మళ్ళీ 3 months తర్వాత కాలేజ్ జాయినింగ్ వీడియో, ఇంజనీరింగ్ జాయినింగ్ వీడియో. ఈరోజు అయితే మా చెల్లి రిపోర్టింగ్ కోసం వచ్చాము. ఈరోజు లాస్ట్ డే అనేసి మేము చాలా స్పీడ్గా మార్నింగ్ 4:30కి లేచి రెడీ అయ్యి 6కి బస్ ఎగ్దామని వచ్చి మేము ఇక్కడ 9కి వచ్చేసాము. ఫాస్ట్గా రిపోర్టింగ్ అయిపోతే జనాలు ఎవరు ఉండరు, మేమే ఫస్ట్ వెళ్ళి ఫస్ట్ వచ్చాను. చూస్తే ఇక్కడ 10 వరకు రిపోర్టింగే స్టార్ట్ చేయరంట. వెరీ బ్యాడ్. రిపోర్టింగ్ డే కదా, మా మమ్మీని కానీ మా డాడీని కానీ ఎవరైనా ఒకరిని రండి అంటే మీరు వెళ్ళండి నేను జాయినింగ్కి వస్తాను అనేసి ఇద్దరు రాలేదు. మేము ఈరోజు ఎంత కష్టపడ్డామో తెలియడానికే వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాము. నేను లాస్ట్ 3 yearsగా ఈ జాయినింగ్కి వెళ్తున్నాను తెలుసా. ఫస్ట్ మా మామయ్య కొడుక్కి 2024లో చేశాను. తర్వాత 2025 మా పిన్ని వాళ్ళ పాప చందుని, 2026 మా చెల్లి. స్ట్రీక్ మెయింటైన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ మా పిన్ని వాళ్ళ పాప ఉంటుంది. ప్రతి ఒక్క జాయినింగ్కి నేనే వెళ్తున్నాను, ప్రతి ఒక్కరి కౌన్సిలింగ్ నేనే పెడుతున్నాను. ఆ రిపోర్టింగ్ సెక్షన్ స్టార్ట్ చేయగానే స్పీడ్గా వెళ్ళి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేసి రూమ్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడమే. జాయినింగ్ రెడ్ బోర్డుకి రెడ్ కలర్ డ్రెస్ మ్యాచింగ్ వేసుకొని వచ్చింది అనుకో. మ్యాచింగ్ అయ్యింది. పోజ్ ఇస్తుంది పాపం. నేను ఫోటో తీసుకున్నాను. 5 months ఎంజాయ్ చేసింది ఇంట్లో, ఇప్పుడు వెళ్ళిపోవాల్సి వస్తుంది. చాలా బాధపడుతుంది గైస్. ఫస్ట్ టైం గైస్ పబ్లిక్ యాంగ్జైటీ లేకుండా అందరిలో వీడియో తీస్తున్నాం, మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ ఎంతో ఒక మంది ఉన్నారు కదా. నేనైతే ఈ కాలేజ్కి లాస్ట్ ఇయర్ కూడా మా పిన్ని వాళ్ళ పాప కాలేజ్ జాయినింగ్కి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు మా చెల్లి జాయినింగ్ అని వచ్చాను. ఏమైనా మాట్లాడొచ్చు కదా. బాగా చదువుకోండి. చదువుకోలేదు వాళ్ళ చదువుకోమని చెప్తారు గైస్, అందుకే చెప్తున్నాను. విన్నారా గైస్, మా చెల్లి ఓవర్ యాక్షన్ చేస్తే ఒక క్వశ్చన్ అడిగింది. మళ్ళీ అడిగా, మా క్లాస్ అబ్బాయిలతో మాట్లాడాలా? అవును, మరి నేను వద్దంటే మానేస్తుంది మనిషి. ఓవర్ యాక్షన్ అంతాను. ఎలా అంటే దీంతో అందరూ మాట్లాడుతుంటారు, ఇది కూడా ఎక్కువ మందితో మాట్లాడుతుంటారు. వాళ్ళేంటి పల్లవి నాతోనే మాట్లాడుతుందని అనుకుంటారు, కానీ తెలియని విషయం ఏంటంటే పల్లవి అందరితోనే మాట్లాడుతుంది. పల్లవి రోజులు ఎవరు మెసేజ్ చేసినా వాళ్ళకి వెంటనే రిప్లై ఇస్తుంది, కానీ వాళ్ళేం ఫీల్ అయిపోతారు, పల్లవి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది, నేనంటే చాలా ఇష్టం అని వాళ్ళకు వెర్రి భ్రమలో ఉంటున్నారు. ఈ వీడియో వాళ్ళు కానీ చూస్తే రియలైజ్ అవ్వండి. ఇది సేమ్ మిర్చిలో అనుష్క ప్రభాస్ సీన్ లాగా తన గేదెలతో పందులతో దారిపోయే దానయ్యలతో అందరితోని బానే ఉంటది. అది వాళ్ళ గొప్పతనం కాదు. మానవ సేవే మాధవ సేవ కాదు, అది మాటలు. ఏటన్నా మళ్ళీ చిన్నప్పటి నుంచి నేనే మాకు క్లాస్ లీడర్. ప్రతి క్లాస్ లో క్లాస్ లీడర్ ఉంటది కానీ డిసిప్లిన్ మాత్రం జీరో. డిసిప్లిన్ లో నాకు 3rd ర్యాంక్ వచ్చింది. అదేదో స్కూల్లో బుర్రలాకి ఇచ్చారు కానీ ఈ చిన్ని కన్నం నుంచి రిపోర్టింగ్ చేసేయాలంట. ఇంకా అందుకే మేము లాస్ట్ ఇయర్ చూసాం, జనాలు ఒక 50 మంది ఉంటారు. అందుకే ఈ సంవత్సరం ఫాస్ట్ గా వచ్చాను, చూసేసరికి ఎవరూ లేరు. నేను జీవీపీను విజ్ఞానం రిపోర్టింగ్కి వెళ్ళాను. వాళ్ళు మంచి ఆడిటోరియంలోని ఏ బ్రాంచ్ సపరేట్గా వేసి రిపోర్టింగ్ చేసుకున్నారు. చాలా బాగుండేది. ఈ ఏయు మాత్రం అలా కదా, ఎలకబోన్ అంత ప్లేస్ మూల ఉంటుంది, అందులోనే అందరూ రిపోర్టింగ్ చేసేయాలంట. అసలు మెంట్ లేకపోతే జనాలు ఉంటే చూడాలి. ఈ రోజే లాస్ట్ డే రిపోర్టింగ్, అందుకే ఎక్కువ మంది వస్తారు అనుకున్నాం. చూస్తారు. యాక్చువల్లీ మేము మొత్తం టైం వేస్ట్ చేసాము. ఎలకల బోన్లో రిపోర్టింగ్ అనుకున్నాను గైస్. ఇప్పటి వరకు చెప్పాను కదా 9కి వచ్చాము, 10కి రిపోర్టింగ్, ఎవరు లేరు జనాలు అని. యాక్చువల్లీ నేను నిజంగా మెంటల్ దానిలాగా ఉన్నాను. ఇక్కడ చూడండి కదా, ఈ ఎలక బోన్ దగ్గర రిపోర్టింగ్ అనుకొని అక్కడే వెయిట్ చేశాను, కానీ కాదంట, రిపోర్టింగ్ ప్లేస్ వేరు, ఇక్కడ మంచి ఆడిటోరియంలోనే జరుగుతుంది. నేనే మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. అది వచ్చాం గైస్, ఫామ్ ఫిల్ చేస్తారు 12:15 అయింది. అక్కడ లైన్ చూడండి, ఇప్పుడు వెళ్ళి ఆ లైన్లో ఉంటుంది. మా డాడీ వచ్చుంటే దానికి వేస్తుంది ఒక రౌండ్. గాయస్, ఇక్కడైతే బిగ్నర్స్ మిస్టేక్, నేను మైక్ ఆన్ చేశాను అనేసి లడలడ మాట్లాడాను. ఇంటికి వచ్చి వీడియో ఎడిటింగ్లో చెక్ చేసుకున్నాను,
మైక్ ఆన్ చేయలేదని. కాబట్టి నా ఆడియో ఏమి రికార్డ్ అవ్వలేదు. అక్కడ నేనేం మాట్లాడానో కూడా నాకు గుర్తులేదు. కొంచెం గుర్తుంది. అక్కడ ఏంటంటే నేను 9 to 10 వెయిట్ చేశాను బయట. ప్రతి ఒక్క పేరెంట్స్ వచ్చిన వాళ్ళు నాకు ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడ అని అడిగేవారు. నేనేంటి ప్రిన్సిపల్ రూమ్ ఎందుకు, వీళ్ళేంటి హ్యాపీ డేస్ లాగా ప్రిన్సిపల్ని కలిసి వాళ్ళ పాపకి బాబుకి ఉన్న స్కిల్స్ చెప్తారా ఏంటి అనుకున్నాను. చూస్తే ప్రిన్సిపల్ రూమ్ అనేది రిపోర్టింగ్ జరుగుతున్న ప్లేస్. బొగ్గ అయ్యాము నిజంగా ఆ టైం అప్పుడు. ఆ తర్వాత మొత్తం హాల్ మొత్తానికి మేమే లాస్ట్ కూర్చున్నాము. వరస్ట్ ఎక్స్పీరియన్స్, మర్చిపోలేం లైఫ్లోని. ఇదంతా మైక్లో రికార్డ్ అవుతుందని నేను లడలడ వాగుతున్నాను. ఒక్కసారి కూడా చెక్ చేసుకోలేదు. ఇంటి దగ్గర ఎడిటింగ్ చూసేసరికి షాక్ అయ్యాను. ఇంకా అలా గుర్తు తెచ్చుకుంటూ ఇదంతా చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్. ఏం చేస్తాం, బిగినర్స్ మిస్టేక్. మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఖచ్చితంగా చూసుకోవాలి. ఇది సెకండ్ టైం. ఆల్రెడీ జనవరిలో ఒకసారి ఇలానే మొత్తం వీడియో రికార్డ్ చేసిన తర్వాత చూసుకున్నాను ఆడియో ఏం లేదని. ఫస్ట్ మేమే రిపోర్టింగ్ చేస్తాం అనుకున్నాం, లాస్ట్ మేమే చేసాం గైస్. బాయ్ బాయ్. ఫోన్ అనుకొని వచ్చాము. ఇదిగోండి గేట్ నెంబర్ 1 ప్రిన్సిపల్ హాల్ అంట. ఇది గేట్ నెంబర్ 2. ఫైనల్లీ రిపోర్టింగ్ అయిపోయింది. ఇక్కడ నడుచుకుంటూ వస్తున్న అమ్మాయి మా పిన్ని వాళ్ళ పాప చందు. తిని ఇక్కడ సెకండ్ ఇయర్ ISTలో చదువుతుంది. మా చెల్లి సీనియర్. వీళ్ళిద్దరు అయితే స్కూల్, ఇంటర్, కాలేజ్ అంతా కలిసే చదివారు. ఈ విషయమే నేను ఇక్కడ మీకు ఇంట్రడ్యూస్ చేశాను, కానీ మైక్ లేక మాటలు పోయాయి. ఫస్ట్ టైం ఒక ఫామ్ నింపుతుంది మా చెల్లి, అందులోని 10 తప్పులు. సిగ్గులేదు. నెక్స్ట్ 1 year మా చెల్లి ఉండబోయే హాస్టల్ ఇదే. సెకండ్ ఇయర్ మళ్ళీ చేంజ్ చేస్తారు. గైస్ మా చెల్లి నెక్స్ట్ ఉండే హాస్టల్. సగం టైం వెయిటింగ్లతోనే అయిపోతుంది. ఇది గైస్ ఈరోజు మా వ్లాగ్. రిపోర్టింగ్ అయిపోయింది, జాయినింగ్ అయిపోయింది, హాస్టల్ రూమ్ బుక్ చేసేసుకున్నాము. ఇంకా ఒక 10 days లో కాలేజ్ కూడా వెళ్ళిపోతుంది. మా చందు హాస్టల్కి వెళ్ళిపోతుంది. మేము బస్సు ఎక్కి మా ఇంటికి వెళ్తాం. బాయ్ బాయ్. ఈవినింగ్ రోజు మాత్రం ఏదో అయినంత ట్రై చేస్తాం. అప్పుడు మమ్మీ డాడీ ఉంటారు కాబట్టి చూస్తుంటారు వీడియో తీద్దామంటే. ఏమైనా మాట్లాడతావా?